సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే వచ్చే ఒక 4-5 సంవత్సరాలని మనం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఒక 4 to 5 ఇయర్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనుకుంటే అంటే నెక్స్ట్ ఒక 4 to 5 ఇయర్స్కి సంబంధించి ఫ్యూచరిస్టిక్ సెక్టార్స్ ఇన్ ఇండియా అంటే ఏమున్నాయి, అంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్న సెక్టార్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికంటే ఏమున్నాయి, అసలు ఏ సెక్టార్స్ కొంత మనకి అనుకూలంగా ఉన్నాయి అనుకోవచ్చు? డెఫినెట్గా అండి, ఇది మీకు ఒక మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. మేము ఒక ఇన్ఫర్మేషన్ లాగానే చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ సెక్టర్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయిల్తో అందరం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పెట్రోల్, దానికి ఆల్టర్నేట్గా బయోడీజిల్, ఇంకోటి గ్రీన్ ఎనర్జీనో వాటి మీద వర్క్ జరుగుతుంది. ఆ సెక్టార్స్లో చూసుకుంటే ఈ ఆయిల్ కంపెనీలే ఉన్నాయి. ఓఐఎల్ కానీ, ఆయిల్ ఇండియా, ఐఓసి, బీపీసీఎల్, గెయిల్, హెచ్పిసిఎల్, రిలయన్స్ ఇవి ఉన్నాయి. అయితే ఇవి కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ఇది గ్రీన్ ఎనర్జీకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. అది ఒక సెక్టర్ బాగానే ఉంది. నెక్స్ట్ సెక్టర్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రస్తుతానికి భారతదేశం 5 years నుంచి కూడా ఇది గ్రో ఉంది. నెక్స్ట్ 5 years కూడా ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానిలో ఐఆర్బి, హెచ్జి, పిఎన్సి ఇన్ఫ్రా, డిబిఎల్ ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. అయితే లాస్ట్ ఇప్పుడు పెద్దగా గ్రోత్ అయితే ఇప్పుడు కనపడలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద మొమెంటం ఏం లేవు. తర్వాత సెమీ కండక్టర్స్, మోషిప్ ఒకటి, డిక్సన్ ఒకటి, బిఈఎల్, టాటా ఎలక్సీ, ఎస్పిఈఎల్, ఇవి కూడా సెమీ కండక్టర్స్. అంత గ్రోత్ రేట్ ఏమి సీజీ పవర్ సో మామూలుగా ఉన్నాయి. బట్ రేపు మీరు అన్నట్టు 5 yearsలో బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చి పిఎస్సి బ్యాంక్స్, పిఎన్బి, భారత్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఇవి కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక రిన్యూబుల్ ఎనర్జీ, మేజర్గా రిన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్న టాపిక్. దానిలో వ్యారీ, సుజలాన్ అయితే డీగ్రోత్ అవుతూనే ఉంది. ఎన్హెచ్పిసి, టాటా పవర్, ఐఆర్డిఏ, అదానీ గ్రీన్, ఇవన్నీ చెప్తున్నాం. కానీ మీరు కూడా 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. ఎక్కడ మేము రికమెండ్ చేయట్లేదు ఎనీథింగ్. సో రైల్వేస్ కూడా యాక్చువల్గా 2 years నుంచి గ్రోత్ లేదు, బట్ ఫ్యూచర్ ఉంది అనేది ఇది ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఫ్యూచరిస్టిక్ అంతే, ప్రజెంట్ అయితే కాదు. ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్, జూపిటర్, రైట్స్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఈవీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇవి టాటా మోటార్, టీవీఎస్ మోటార్, ఎలక్ట్రా, ఎక్సైడ్, అమర్ రాజా, టాటా కెమికల్స్, ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్లో వస్తాయి. తర్వాత ఏఐ అండ్ డిజిటల్, ఇవి ఏంటంటే యాపిల్ ఇండియా, సాక్ సాఫ్ట్, ఈక్లరక్స్, ఇవన్నీ కూడా ఏఐ సంబంధించి. తర్వాత డిఫెన్స్లో హాల్, బిఈఎల్, కొచ్చిన్, జిఆర్ఈ, ఎంటార్ టెక్, ఇవన్నీ ఉన్నాయి. ప్యారస్, ఇవన్నీ డిఫెన్స్ సెక్టార్స్లో ఉన్నాయి. సో ఇదేంటంటే ఇవి మొత్తం ఒక 10 ఫ్యూచరిస్టిక్ సెక్టార్స్ మనం మాట్లాడుకున్నాం. అయితే మీరు ఏం చేయాలంటే సెక్టర్ అలికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 20% అలా పెట్టుకోండి మీ సెక్టార్లో. సో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అలా చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఒక రోజులోనే వస్తుంది, 4 రోజులు వచ్చేస్తుంది అది కాదు. సో అలా మీరు ఆలోచించుకుంటే ఇది మంచి. అంటే మీకు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు సుజలాన్ తీసుకున్నాం, అది ఎప్పటి నుంచో ఉంది, అది ఏమీ పెరగట్లేదు. అలాంటిది ఒక సెక్టర్లో అది ఉన్నా కానీ బట్ మీరు కూడా ఫండమెంటల్స్ చూసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ట్రెండ్ చూసుకొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. మీకు ఒక గైడ్ లైన్గా ఇచ్చేస్తున్నాం. ఎఫ్ఐస్ ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళు ఒక 4 నెలలకు 2 నెలలకు చేయరు, ఒక 1 year, 2 years, 3 years అలా ఇన్వెస్ట్ చేస్తారు. సో అంటే వాళ్ళు ఆ కంపెనీని బాగా బిలీవ్ చేస్తున్నట్టు, ఫండమెంటల్స్ అవి బాగున్నాయని. సో వాటిలో ఫస్ట్ ఏంటంటే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో వీళ్ళు 9.6% దాకా పెంచారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి ఇప్పుడు 1100 ఆ రేంజ్ చేంజ్ ఉంది. అలాగే హెచ్ఎఫ్సిఎల్ అనే కంపెనీలో 8.66% వాళ్ళు పెంచారు. దాదాపు ఇప్పుడు ప్రైస్ వచ్చి అరౌండ్ 200-210 ఆ రేంజ్లో ఉంది. లెన్స్కార్ట్, ఇది కొత్తగా ఐపీఓకి వచ్చింది, దీనిలో 8.5% పెంచారు. అది ప్రెజెంట్ రేట్ కూడా అరౌండ్ 580 ఆ రేంజ్ ఉంది. తర్వాత పైన్ ల్యాబ్స్, దీనిలో 4.6% పెంచారు స్టేక్. ఆ తర్వాత వచ్చి గ్రోలో కూడా 4.3% పెరిగింది. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్లో
4.3% పెంచుకున్నారు. అలాగే ఎంసీఎక్స్లో 3.7% పెంచుకున్నారు. అలాగే వెల్స్పన్ కార్ప్ దీనిలో 3.38% పెరిగింది. అలాగే బెల్ రైస్ 3.23% పెరిగింది. అలాగే ఈ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ దీనిలో వచ్చి 2.6% పెరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఐఎస్ స్టేక్ పెంచుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెల్స్పన్ కార్ప్ లాస్ట్ 6 months కంటిన్యూ పెరుగుతుంది. ఎంసీఎక్స్ కూడా కొంచెం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి కంపెనీ. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇదేంటంటే సింపుల్ సార్, ఇప్పుడు మనకి డబ్బులు రావాలి అంటే డబ్బులు మనకన్నా పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని కాపీ చేసేస్తే ఆబ్వియస్లీ మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. మనం తెలియకుండా ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను ఈ సుజలాని కొంటుంటాం, కానీ వీళ్ళు ఏంటంటే ఇవి కొంటున్నారు. సో అంటే ఏంటి, వీళ్ళు మీరు అన్నట్టు అన్ని లక్షలు ఎందుకు పెడుతున్నారు, అన్ని వేల కోట్లు ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ వాళ్ళ దగ్గర పెద్ద రీసెర్చ్ టీమ్ ఉంటుంది కదా, కూర్చొని ఆ కంపెనీలకు సంబంధించిన మంచి చెడులన్నీ చూసుకొని ఫైనల్ గా ఒక లిస్ట్ రెడీ చేస్తున్నారు. సో మనం కూడా ఏంటంటే కాపీ పేస్ట్ లాగా మనం కూడా ఈ కంపెనీస్ ని లాంగ్ టర్మ్ పాయింట్ ఒక 5 ఏళ్ల పాయింట్లో వ్యూలో ఆలోచించుకునేటప్పుడు వీటిలో మనం కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు ఉన్నట్టు. ఎందుకంటే ఇవి మీరు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడండి, బ్యాలెన్స్ షీట్ చూడండి, ఇటు ప్రాఫిట్లో ఉంటాయి. అది ఫస్ట్ మంచి మాట చెప్పారు. ఇప్పుడు అది పట్టుకొని ఆ కంపెనీకి టెక్నికల్స్ అన్ని చూసుకుంటే మనకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వస్తుంది. మన వైపు నుంచి కొంత హోంవర్క్ చేసుకుంటే ఓకే, ఇప్పుడు మనం చెప్పిన దానికి జస్టిఫికేషన్ కనపడుతుంది. ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, ఓకే బాగున్నాయి కదా. తర్వాత ఇంకోటి కూడా అసలు ఇది ఏ ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు లెన్స్ కార్ట్ ఉంది, అదే కంపెనీ ఏం చేస్తుంది, ఇలా 1-2 సార్లు ఆలోచించి జస్ట్ 10 నిమిషాలే కొంత హోంవర్క్ చేసుకొని కాన్ఫిడెంట్గా అప్పుడు ఓకే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ కంపెనీస్లో. ఎందుకంటే ఇప్పుడు గబక్కన్ మనని ఒక 10 కంపెనీలు ఏది అనగానే ఈ 5 కంపెనీలు చెప్పేసేటట్టు ఉన్నాం అనుకోండి. ఎందుకంటే వీటిల్లో మనకి బండ గుర్తు ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారు అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాటిని ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం కూడా కొంత బెనిఫిట్ అయితే పొందుతాం అనేది అర్థమవుతుంది. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇక్కడ ఎటువంటి కంపెనీలను రికమెండ్ చేయడం కానీ మా ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితులు కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆ కంపెనీలకి సంబంధించిన టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, పీ రేషియోస్ ఎలా ఉన్నాయి అని ఇవన్నీ కూడా మీరు కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని, హోంవర్క్ చేసుకుని, అండ్ అదేవిధంగా కూడా మీ యొక్క అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ముత్తు గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.